హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తన్మైస్ వరల్డ్. ఈ వీడియో అయితే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే వెంటనే చూసండి, వీడియో కింద ట్యాగ్ చేస్తున్నాను. వాడపల్లి దర్శనం చేసేసుకొని ద్రాక్షారామం అయితే వచ్చేసాము. ఫుల్ వ్లాగ్ చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాడపల్లి టెంపుల్ దర్శనం కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు మన జర్నీ ద్రాక్షారామం కంటిన్యూ అవుతుంది. రోడ్ జర్నీ చాలా పీస్ఫుల్గా ఉంది. చుట్టూ పచ్చని చెట్లు, విలేజ్ వ్యూస్ చూస్తూ ట్రావెల్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. వాడపల్లి నుంచి ద్రాక్షారామం ఆల్మోస్ట్ ఒక 1 hour జర్నీ ఉంటుంది. రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫైనల్లీ మన డెస్టినేషన్ ద్రాక్షారామంకి అయితే రీచ్ అయిపోయాము. ఈ ప్లేస్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు. పంచరామ క్షేత్రాల్లో ఒకటైన పుణ్యక్షేత్రం చాలా ప్రసిద్ధి పొందింది. టెంపుల్ బయట నుంచి చూస్తేనే గోపురం చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. లోపలికి వెళ్ళగానే చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఫీల్ వచ్చింది. టెంపుల్ ఆర్కిటెక్చర్, స్టోన్, ప్రతి ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఈ టెంపుల్ హిస్టరీ గురించి విన్నప్పుడు ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ కలుగుతుంది. ఇక్కడ శ్రీ భీమేశ్వర స్వామి వారు మరియు శ్రీ మణికాంబ అమ్మవారు కొలువై ఉన్నారు. కాశీకి వెళ్తే మోక్షం కలుగుతుంది అంటారు, కానీ మోక్షానికి మోక్షం కలుగుతుంది ఈ ద్రాక్షారామం వెళ్తే. కాశీ కంటే చాలా గొప్ప క్షేత్రం ఈ ద్రాక్షారామం. వాడపల్లి టెంపుల్ దర్శనం చేసేసుకొని రిటర్న్ అవ్వాలని మా ప్లాన్. మేము వెళ్ళే టైంకి వాడపల్లి టెంపుల్ క్లోజ్ అయిపోయింది. సో నియర్ బై ద్రాక్షారామం ఉందని ద్రాక్షారామం స్టార్ట్ అయ్యాం. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ద్రాక్షారామం వెళ్ళాము. మండే రోజు శివుడి దర్శనం చేసుకున్నాము అనుకోకుండా. అందుకే అంటారు శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని. మేము వెళ్ళింది మండే రోజు కాబట్టి కొంచెం రష్ ఉన్నారు. సో మేము 50 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము. ఒక 20 minutesలో దర్శనం అయిపోయింది అండ్ చాలా బాగా జరిగింది దర్శనం. మీరు ఆంధ్రాలో టెంపుల్ టూర్ ప్లాన్ చేస్తుంటే ద్రాక్షారామాన్ని డెఫినెట్గా మీ లిస్ట్లో ఇంక్లూడ్ చేయండి. హిస్టరీ, డెవోషన్, ఆర్కిటెక్చర్ అన్ని కలిసిన ఒక మంచి అమేజింగ్ ప్లేస్ ఇది. వన్స్ విజిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. టెంపుల్ సరౌండింగ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఫోటోగ్రఫీ ఎలా ఉన్న ప్లేసెస్లో కొన్ని బ్యూటిఫుల్ షాట్స్ కూడా క్యాప్చర్ చేశాము. ఈ ప్లేస్లో స్పెండ్ చేసిన ప్రతి మినిట్ చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. నేనైతే ఇక్కడ చాలా రేర్ థింగ్ చూసాను. నేనైతే ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు ఇలా. రాగి చెట్టు కింద చుట్టూ మొత్తం జంట నాగులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడే చూడటం నేను మొదటిసారి. ఈ టెంపుల్ పంచరామ క్షేత్రాల్లో ఒకటి. చాలా మంది శివ భక్తులు ఈ టెంపుల్ ని లైఫ్ లో ఒక్కసారైనా విజిట్ చేయాలి అని కోరుకుంటారు. దర్శనం కంప్లీట్ అయ్యాక కొంచెం టైం టెంపుల్ ప్రిమిసెస్ లో వాక్ చేసాము. నిజం చెప్పాలంటే ఈ ప్లేస్ లో ఉన్న పాజిటివ్ వైబ్స్ మాటల్లో చెప్పలేము. చుట్టూ ఉన్న ప్రశాంతత, అట్మాస్ఫియర్, డెవోటీస్ భక్తి, టెంపుల్ బెల్స్, సౌండ్స్ ఇవన్నీ కలిసి ఒక డిఫరెంట్ ఫీలింగ్. మా జర్నీలో బెస్ట్ పార్ట్ ఏంటంటే రోడ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తూ ఇలా ఒక డివైన్ ప్లేస్కి రావడం. ట్రావెల్ అనేది డెస్టినేషన్ కోసమే కాదు, మధ్యలో క్రియేట్ అయ్యే మెమొరీస్ కోసం కూడా. ఈ ట్రిప్లో చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ని క్యాప్చర్ చేశాము. మీరు ఎప్పుడైనా ద్రాక్షారామం విజిట్ చేశారా? కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎవరైనా వెళ్ళకపోతే ఖచ్చితంగా ఒక్కసారైనా లైఫ్లో వెళ్ళండి, చాలా మంచిగా ఉంటుంది. ఇప్పటి వరకు నేను చేసిన అన్ని వ్లాగ్స్లో ఈ వ్లాగ్ చాలా స్పెషల్. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినా చాలా మంచిగా అనిపించింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ చాలా బ్లెస్డ్ ఫీలింగ్ వచ్చింది నాకు ద్రాక్షారామం వెళ్ళిన. ఇలా మా ద్రాక్షారామం వ్లాగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి టెంపుల్ ట్రావెల్ వ్లాగ్స్, డెవోషనల్ ప్లేసెస్, రోడ్ ట్రిప్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ వల్లనే ఇలాంటి వీడియోస్ మీ వరకు తీసుకురాగలుగుతున్నాను. ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అందరికీ చాలా థాంక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక మంచి ప్లేస్ చూపిపోతున్నాను. మా టెంపుల్ దర్శనమ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని రిటర్న్ లో ఒక బాగా ఫేమస్ అయిన విలేజ్ లో ఆగాము. అక్కడ పాలకోవా చాలా ఫేమస్. ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.